అటువంటి మాటలు వినిచిన ప్రతి ఒక్కరికి కావలసిన నెమ్మది, ఆదరణ, రక్షణ, స్వస్థత నీవే అందించమని అతి త్వరగా రానయ్యన్న యేసునామను వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరణాత అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు సహోదరుల్లో ముఖ్యులైన బర్నాబాను, మారుపేరు గల యూదాను, శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నాబాతోనూ అంతియొకకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును వీరు అందరికీ తోచించాలి. రోజు మరి యొక్క క్యారెక్టర్ స్టడీ. గడిచిన రాత్రి కాలంలో ఎవరి గురించి మాట్లాడుకున్నాము అంటే పౌలుతో పాటు ప్రయాణం చేసిన అపోల్లోతో గురించి మనము మాట్లాడుకున్నాం. ఈరోజు పౌలుతో పాటు మరలా ప్రయాణం చేసిన శీల గురించి, ఈ శీలలోని ఆత్మీయమైన అనుభవాలు మనకి అన్వయించుకుంటూ ఈరోజు ఈ వాక్య భాగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని నేను ఆశపడుచున్నాను. దానికంటే ముందుగా 2 ప్రార్థన అంశాలు. ఒక ప్రాంతంలో నాగేశ్వరమక్క గారి పెద్దలుడు, హనుమంతులగూడెము నాగేశ్వరమక్క గారి పెద్దలుడికి బలహీనత వచ్చి పడిపోయారట. ఆ బిడ్డ హాస్పిటల్కి తరలించారు. బిడ్డ చక్కగా వైద్యం జరగాలని ఆ సహోదరు గురించి ప్రార్థన చేయండి. 2వ ప్రార్థన అంశము ఏమిటి అంటే మంగళగిరి హాస్పిటల్, ఎయిమ్స్ హాస్పిటల్లో ఒక సహోదరుడు బలహీన చేత డెంగ్యూ ఫీవర్ చేత అడ్మిట్ అయిన వాడుగా ఉన్నాడు. ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలని సంఘమంతా కూడా మీరు ప్రార్థన చేయండి. ఇక మనం ముందుకు వెళదాం. పౌలు దగ్గర శీల అనే వ్యక్తి కనబడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. ఆ రోజు సంఘాలు అనేవి విస్తరించబడ్డాయి అంటే, సేవ అనేది అద్భుతంగా సాగింది అంటే, ఆ సేవకుని యొక్క, ఆ నాయకుని యొక్క గొప్పతనము అని నేను కరాఖండిగా చెప్పలేను. కానీ ఆ నాయకునితో పాటు సహకరించిన సహకారుల యొక్క గొప్పతనము కూడా ఆ సేవలో ఉంది. ఆ నాయకునితో పాటు అనేక మంది సహకారులు సహకరించారు కాబట్టి ఆ సేవ వర్ధిల్లినటువంటి సేవగా ఉంది. ఈ దైవజనులు కూడా ఎన్నో చోట్ల సంఘాలను స్థాపించి ఉన్నారన్నా, మందిరాలను కడుచు ఉన్నారన్నా కూడా ఈ ఒక్కరి వల్ల అవుతుందని నేనైతే ఖచ్చితంగా చెప్పలేం. ఆ దైవ సేవకంతో పాటు పనిచేసిన పరిచారకులకి కానీ, సేవకులకి కానీ, అదేవిధంగా అందున్న విశ్వాసుల యొక్క బాధ్యత కూడా ఎంతో ఉన్నదని నేను కరాఖండిగా చెప్పదలుచుకున్నాను. ఒక చోట సేవ విస్తరించింది. ఆ విస్తరించడానికి ప్రధానమైన కారణము, నేను సేవ చేస్తున్నాను కాబట్టి నా వల్ల ఇక్కడ సేవ విస్తరించిందని నేను మాట్లాడితే నా ఎంత మూర్ఖం కలిగిన వాడు, అవివేకి ఎవడు లేడు. ఈ ప్రాంతంలో సేవ విస్తరిస్తుంది అంటే దాని వెనకమాల పరిచర్య చేసిన అనుభవం కలిగిన వారు, ప్రార్థనా పరులు అనుభవం కలిగిన వారుగా ఉన్నారు. దేవుని ఎడల విశ్వాసం కలిగి సంఘాన్ని ఇక్కడ నిలబడితే కానీ దేవుని యొక్క నామం మహిమార్థమై ఉండదు అని వారు ఒక పటుత్వం కలిగి ప్రయాణం చేసిన వారు కూడా చాలామంది కనపడుతున్నారు. అందువల్లనే ఆయా ప్రాంతాల్లో ఆయా సేవలు కానీ, ఆయా సంఘాలు కానీ వృద్ధి పదంలోకి వెళుతున్నాయంటే ఆ సేవకునితో పాటు ప్రయాణం చేసిన పరిచర్యలో పాలుభాగస్తులైన వారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆ సేవ కానీ, ఆ పరిచర్య కానీ ఎలాగుందంటే దేదీవిమానంగా ముందుకు సాగిపోవచ్చు ఉన్నది. అపోస్తుల కాలంలో ఇట్లాంటి సేవ చేశాడు అంటే అతనికి ఎంతోమంది పరిచారకులు ఉన్నారు. ఇంకొంచెం మనం లోతుగా చూసుకున్నట్లయితే అపోస్తులు ఎక్కడికైనా వెళ్ళి ఒక 3 రోజుల పాటు మీటింగ్ పెట్టాడంటే అక్కడ ఒక సంఘం ఏర్పడిపోయేది, ఒక సంఘము ఏర్పడిపోయేది. ఒక కొరింథీ సంఘంలో మట్టుకి దాదాపు సంవత్సరం పైగా సేవ చేశాడు. ఆ తర్వాత అక్కడ సంఘం అనేది స్థాపించబడిందిగా ఉంది.
అయితే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ పౌలు గారితో పాటు సేవలో సహకరించిన వారు చాలామంది ఉన్నారు. అలా సహకరించిన వారిలో ముఖ్యుడు ఎవరు అంటే శీల. ఎవరు? శీల. 1 పేతురు 5వ అధ్యాయము 12వ వచనము. చదవండి. 5:12. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడిని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. నమ్మకమైన సహోదరుడు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన గురించి మనుషులైన వారు ఏం మాట్లాడుకోవాలి తెలుసా? నీతో పాటు ఉన్నప్పుడు నీ ముఖస్థుతి కోసం చాలామంది మనుషులు చాలా రకాలుగా మాట్లాడతారు, నువ్వు ముఖం సంతోషించాలని. కానీ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు లేనప్పుడు నీ గురించి జనులైన వారు ఏదైతే మాట్లాడుకుంటారో అదే నువ్వు, వారి దృష్టిలో నువ్వు అదే. కానీ దైవజనుడైన పౌలు గారి యొక్క దృష్టిలో శీల ఎలాగ ఉన్నాడంట? నమ్మకమైన వాడుగా కనపడుచున్నాడు. ఎలా కనపడుతున్నాడు? నమ్మకమైన వాడుగా కనపడుచున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో కానీ సంఘములో కానీ నువ్వు ఎలాగ ఉండాలంటే ఈ నమ్మకమైన అనుభవాలు కలిగిన వాడుగా ఉండాలి. నీ పరిచర్య నువ్వు ముగించేసరికి కానీ లేకపోతే నీ దినాలు ముగించేసరికి కానీ ఒక నమ్మకమైన వాడుగా నువ్వు పేరు తెచ్చుకోవాలి. ఈ వాక్యము నిన్ను నడిపిస్తున్నప్పుడు నడిపించబడుచున్న వాక్యం చేత నువ్వేమవ్వాలంటే బలపడుచున్నవాడుగా ఉండాలి. నమ్మకమైన వాడు అంటే పరిచర్య అనేది ముందుకు సాగాలన్నా, పరిచర్య వృద్ధి పదంలోకి వెళ్ళాలన్నా, ఆ పరిచర్యలో సేవకునితో పాటు ఎవరు ఉండాలంటే నమ్మకమైన వారు ఉండవాలి. నమ్మకమైన వారు ఉండాలి. ఇట్లాగే ఒకసారి ఒక ప్రాంతంలో జరిగిన విషయం గురించి నేను మీతో మాట్లాడదలుచుకున్న వాడుగా ఉన్నా. ఒక స్థలములోకి కొంతమంది వచ్చుచూ వెళుచూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు విచారంగా వస్తున్నారు, వచ్చేటప్పుడు చాలా సంతోషంగా వస్తున్నారు. దాన్ని గమనిస్తున్న ఒక వ్యక్తి, అరే వెళ్ళేటప్పుడేమో మీరు విచారంగా వెళుతున్నారు, వచ్చేటప్పుడు చాలా సంతోషంగా వస్తున్నారు, కారణం ఏమిటంటే లోపల ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మాతో చెప్పాడు, మీకు ఇబ్బందికరమైనది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి అని మాతో చెప్పాడు. ఆయన చెప్పిన మాట చొప్పున ఆయన సన్నిధానంలో మా జీవితంలో మమ్మల్ని ఇబ్బందికరంగా ఉన్న దాన్ని అక్కడ వదిలిపెట్టేసి మేము వచ్చాం. కాబట్టి మేము సంతోషంగా ఈ స్థలాన్ని విడిచి వెళుతున్నాం అనేపాటికి ఇతను కూడా ఒక ఆశ అనిపించింది, సంతోషంతో నింపబడాలని. ఇతడు కూడా లోపలికి వెళ్ళాడు. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా జరిగిందండి, కాబట్టి ఏంటి పరిస్థితి అంటే, వాళ్ళలాగే నువ్వు కూడా సంతోషం పొందాలంటే నీకు ఇబ్బందికరమైన ఏమైనా ఉన్నాయో అవి వదిలిపెట్టు. అయ్యా నేను దొంగతనాలు చేసేవాడిని, దొంగతనం చేయకపోతే నా బ్రతుకు తెరువు ఉండదు, కాబట్టి దొంగతనం మాత్రం నేను వదిలిపెట్టలేను. నేను మందు తాగేవాడిని, సాయంత్రం ఒక్క కిక్కు తాగకపోతే నాకు నిద్ర అనేది పట్టదు, కాబట్టి దాన్ని వదిలిపెట్టలేను. అట్లాగే నేను మాంస ప్రేక్షకుడిని, కాబట్టి మాంసం తినకపోతే దొంగకోళ్ళు అనేవి లేకపోతే నాకు తిండి ఎక్కదు, దాన్ని నేను వదిలిపెట్టలేను అని అంతగా ఆయన చెప్తున్నాను. మరి నీలో వదిలిపెట్టగలిగింది ఏదైనా ఉందంటే వదిలిపెట్టు అన్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా నాలో అబద్ధం ఉంది. నాలో ఏముంది? అబద్ధం ఉంది. ఇది నేను దీన్ని వదిలిపెడుతున్నాను అని చెప్పి అబద్ధాన్ని వదిలి అతను ముందుకు వెళ్తున్నవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే అతడు అబద్ధాన్ని వదిలి వెళుతున్నవాడుగా ఉన్నాడో తన జీవితంలో అతనికి ఏం కలిగిందంటే సంతోషం కలిగింది. ఏం కలిగింది? ఆ సంతోషము అనేది కలిగింది. ఇప్పుడు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఎప్పుడైతే ఇతడు అబద్ధాన్ని విడిచిపెట్టాడు కానీ దేన్ని విడిచిపెట్టలేదు? దొంగతనాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి ఎప్పటి మాదిరిగానే ఇతడు ఒక స్థలంలో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అది రాజుగారు ఉండే అంతఃపురం. ఆ రోజు రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది, నా రాజ్యంలో ఏం జరుగుతుంది చూడాలి అని ఆయనే మనుషుల్లాగా మారువేషంతో ఆ రాజ్యములో తిరుగుచూ ఉన్నాడు. అర్ధరాత్రి పూట ఈ తిరుగుచూ ఉన్న ఈ రాజుకు ఎవరు అగ్గుపడ్డాడంటే దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తి అగ్గుపడ్డాడు. మారువేషంలో రాజు, నువ్వు ఏమిట్రా ఇక్కడికి వచ్చావు, ఏమిటి పని అంటే వీడేమి వదిలిపెట్టాడు చెప్పండి?
అబద్ధాన్ని వదిలిపెట్టాడు కాబట్టి దొంగతనం చేయడానికి వచ్చానన్నాడట. రాజు ఆశ్చర్యపోయాడు, ఇంత ధైర్యంగా చెప్తున్నాడు. ఎక్కడ దొంగతనం చేయడానికి వచ్చావంటే రాజు ఇంట్లో. ఎక్కడ? రాజు ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చారని చెప్పాడట. సరే పద, రాజు ఇంట్లో దొంగతనం చేద్దామంటున్నా కదా, నేను మాత్రం ఒక్కనే దొంగతనం ఎట్లా చేయగలుగుతాను రా, నువ్వు కూడా రా, 50-50 పంచుకుందాం. ఏం పంచుకుందాం? 50-50 పంచుకుందామని రాజు ఇంట్లోకి ఎక్కడ తీసుకెళ్ళాడు? దొంగతనాన్ని తీసుకెళ్ళాడు. ఎట్లాగో అట్లా వీడు తెలిసిన కనికట్టి విద్యతో రాజు యొక్క బీరువా తాళాన్ని తెలిస్తే అక్కడ 7 రకాలైన వజ్రాలు ఉన్నాయి. ముందు చేసుకున్న అగ్రిమెంట్ ఏమిటండి? 50-50. కాబట్టి 50-50 పంచుకుంటే మనిషికి ఎంత వస్తాయి? మరి మిగిలిన ఒక రత్నం ఉంది. ఇతను 3 పంచుకున్నారు, అతను 3 పంచుకున్నాడు. దాన్ని పంచుకోవడం కుదరదు కాబట్టి అక్కడ వదిలిపెట్టేశారు. అక్కడ వదిలిపెట్టేసిన తర్వాత తెల్లవారు కాగానే మరి ఎప్పుడు యథావిధిగానే రాజు యొక్క ఆస్థానంలో దొంగలు పడ్డారన్న విషయం రాజే స్వయంగా వేరొకరి వారి ద్వారా ప్రకటించేసి ఆ రాజ్యంలో ఉన్న దొంగలందరినీ రమ్మన్నాడు. అందరూ వచ్చారంటే కానీ వీడు రాలేదట. తెలుసు కదా మాటల్లో, ఎక్కడ ఉంటున్నాను, ఎక్కడ నివాసం చేస్తున్నాను, ఇల్లు, అడ్రస్సు, ఊరు, పేరు, డోర్ నెంబర్ అన్నీ చెప్పేశాడు. వీడు అబద్ధం ఆట కదా. కాబట్టి ఇక అక్కడ పలానా చోట ఉన్నాడు, వాడిని కూడా తీసుకురండి అంటే వాడిని కూడా నిలబెట్టారట. అప్పుడు అడుగుతున్నాడు, ఎవరు దొంగతనం చేశారు అని ఒక్కొక్కరిని అడుక్కుంటూ వెళ్తూ ఉన్నప్పుడు చివరిగా ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఈ దొంగతనం చేసిన వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు అంటాడట, నేనే దొంగతనం చేశాను. వెంటనే వాడిని నా దగ్గర తీసుకురండి అని చెప్పుడు దగ్గరికి తీసుకొచ్చాడు. ఎరా దొంగతనం చేసావు కదా, ఎన్ని వజ్రాలు దొంగతనం చేసావంటే నేను 3 వజ్రాలు తీసుకున్నాను, నాతో పాటు వచ్చిన వాడు ఇంకో 3 వజ్రాలు తీసుకున్నాడు, ఇంకొక వజ్రం అక్కడే వదిలిపెట్టేసాము అనగానే మంత్రిని గాగించి, అరే మంత్రి, ఇలా ఫలానా చోట దొంగతనం జరిగిందట, ఇట్లా తీసుకున్నారట, ఒక వజ్రం ఉందో లేదో చూసురా అంటే ఈ మంత్రి వెళ్ళి చూస్తే బీరువాలో ఏముంది? వజ్రం ఉంది. వెంటనే మంత్రికి ఆలోచన వచ్చింది, పోయింది ఎట్లాగో పోయింది కదా, వీడిది కూడా ఆడ అకౌంట్లో వేసేద్దామని మంత్రి ఏం చేశాడంటే ఆ విలువైన వజ్రం తీసుకుని జేబులో వేసుకుని, రాజా వీడు అబద్ధం చెప్పాడు, అక్కడ ఏమి లేదు, వజ్రం లేదు. ఇప్పుడు రాజుకి నమ్మకము మంత్రి మీద ఎక్కువ వచ్చిందా, దొంగోడి మీద ఎక్కువ వచ్చిందా? చెప్పండి. అసలు తనతో పాటు ఉన్న ఈ మంత్రి నమ్మడం మానేసి దొంగోడు నమ్మడం, దొంగోడు మాట నమ్మి, అరే ఈ మంత్రిని కింద నుంచి పైదాకా ఏం చేయండి, చెక్ చేయండి అనగానే ఆ మంత్రి జేబులో ఏముంది? వజ్రం ఉంది. అప్పుడు వెంటనే రాజు అంటాడు, నా రాజ్యానికి కావలసింది ఈ వీడు దొంగ అయినా వీళ్ళు ఏముందో తెలుసా? నమ్మకత్వం, అబద్ధవాడనే స్వభావం ఉంది. ఇట్లాంటి నమ్మకమైన వారు నాకు కావాలి అని వాడిని ఏం చేశారంటే రాజ్యములో ఆ మంత్రిగా ఏర్పాటు చేసుకున్నాడు. మంత్రి అయిన తర్వాత వాడికి ఒక ఆలోచన వచ్చింది, ఒక అబద్ధాన్నే విడిచిపెడితే నేను మంత్రి అయ్యాను కదా, నాలో ఉన్నవన్నీ కూడా నేను విడిచిపెడితే దేవుడు నన్ను ఇంకెంత ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడని వాటిని విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఈ నమ్మకత్వం అనేది ఏలుబడి చేస్తే ఆ నమ్మకత్వం ఏం చేస్తుందంటే నీలో ఫలించని ప్రతి తీగను పారవేసి దేవుని కొరకు విలువైన సాక్షిగా నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘములో కలిపి చెరిపేడి బోధ వచ్చింది. ఆ సంఘములో కలిపి చెరిపేడి బోధ రావడం వలన సంఘములో ఏమొచ్చిందంటే గలిబిలి వచ్చింది. ఆ గలిబిలిని నియంత్రించడానికి, నిలువరించడానికి ఎవరు అవసరమా అని అపోస్తులు ఆలోచించేసినప్పుడు ఎవరు ఇతనికి ఆలోచనలోకి మొదటగా వచ్చారు అంటే ఈ యొక్క శీల అనే వ్యక్తి ముఖ్యుడిగా వచ్చాడు. ఈరోజు సంఘములో పౌలు యొక్క దృష్టిలో శీల ముఖ్యుడిగా కనబడుచున్నాడు. మరి సంఘములో నీ స్థానం ఏమిటి? అసలు నువ్వు వచ్చావన్న విషయము, వెళ్ళావన్న విషయము సంఘంలో వారికే తెలియదు. అసలు నువ్వు సంఘంలో సభ్యుడు అన్న విషయమే కూడా తెలియదు. ఒకసారి ఇద్దరు ఎదురు పడ్డారట. ఎక్కడికి వెళ్తున్నామంటే గుళ్ళోకి అన్నాడట. వీడు ఎక్కడికి వెళ్తున్నామంటే గుళ్ళోకి అన్నాడట. ఏ గుళ్ళోకి వెళ్తున్నామంటే పలానా ఊళ్ళోకి గుళ్ళోకి. నువ్వే గుళ్ళోకి వెళ్తున్నావు, పలానా ఊళ్ళోకి గుళ్ళోకి. అరే నేను ఎప్పటి నుంచే వెళ్తున్నాను, నిన్నెప్పుడు చూడలేదంటే నేను మా తాతల కానించి వస్తాను, నీకేం తెలుసు, నీకంటే ముందు నేనేనన్నాడటండి. తాతల కాలం నుంచి గుళ్ళోకి వస్తాడంట, కానీ వీడి ముఖం మాత్రము రోజు వచ్చేవాడికి ఎరగనటువంటి అనుభవంలో ఉన్నది. ఈరోజు దేవుని యొక్క వాక్యం సూటిగా నీతోనే మాట్లాడుతుంది. నీ పేరు సంఘములో అందరికీ తెలుసా? నిన్ను అందరూ గుర్తించగలుగుతున్నారా?
ఒకసారి నువ్వు ఏదో వచ్చాము అంటే వచ్చాము, వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చింది తెలియదు, వెళ్ళింది తెలియదు అన్నట్లుగా నువ్వు వెళ్ళినట్లయితే నీవు భక్తి జీవితాన్ని కొనసాగించలేవు. సేవా జీవితంలో కానీ, పరిచర్య జీవితంలో కానీ, సంఘ వ్యాప్తిలో కానీ నీ పాత్ర అంటూ ఏమీ కూడా ఉండదు. శీల సంఘములో ముఖ్యుడిగా కనబడుచు ఉన్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు 15వ అధ్యాయం ప్రారంభంలోకి వచ్చేద్దాం. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అంటే ఇక్కడ ఒక బోధ కనపడుతుంది. కొంతమంది ఒక వాక్యాన్ని తెలుసుకుంటారు, బోధించాలని ఆశ ఉంటుంది. ఆ బోధ చెప్పితే దాని యొక్క పర్యవసానం ఏముంటుంది, అందులో లోతు ఎంత ఉంది అన్నది ఏది గమనించరు. ఈ సమయానికి ఈ గంటలో ఈ వాక్యం చెప్పడానికి బాగుంటుందని సిద్ధపడి గబా 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 చెప్పేస్తారు, కానీ దాని వెనకమాల వచ్చే పర్యవసానాలు ఏంటని ఏది గమనించరు. ఎందుకంటే బోధలో వారు ఎదగిన వారుగా ఉన్నారు, వాక్యములో వారు ఎదగిన వారుగా ఉన్నారు. వారికి తెలిసిందే. ఒక ఆయన ఎక్కడో యూట్యూబ్లో సందా గురించి ప్రసంగం చేస్తే దాన్ని పట్టుకొని చర్చిలో ఈయన ప్రసంగం చెప్పాడు. ఆయన చెప్పింది ఈయన మనసుకు నచ్చిందని చెప్పి సంఘంలో కూడా ఏం చేశాడంటే బోధ చెప్పిన వాడుగా ఉన్నాడు. దేవుణ్ణి నియమించిన విషయాలు కానీ, కట్టడలు కానీ, ఆయన యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తుందని లోతుగా ఇతడు ఆలోచించేయకోకుండా ఆయన చెప్పిందే వేదశాస్త్రం అని నమ్మి సంఘానికి బోధించున్నవాడుగా ఉన్నాడు. ఎప్పుడైనా సరే బోధించేవారు వాక్యపు లోతులు కలిగి, వాక్యపు లోతులు ఎరిగి బోధన చేస్తే కానీ ఆ సంఘము వాక్యములో వృద్ధి చెందదు. ఏదో నీ మనసుకు నచ్చిందని దాన్ని సిద్ధపడి నువ్వు చెప్పినట్లయితే దాని పర్యవసానం ఒకరికి నచ్చుతుంది, కానీ ఇంకొక ఆత్మీయతలో ఎదిగిన వాడికి నీ మీద దురాభిప్రాయం తీసుకొస్తుంది. నీ వాక్యంలో ఎరగనివాడవని అతడు గమనించేలా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క సంఘంలో ఒక బోధ, రక్షణ పొందాలంటే సున్నతే పొందాలని బోధ ఇక్కడ కనబడుచు ఉన్నది. అంటే సున్నతికి రక్షణకి సంబంధం ఏమిటో తెలియదు వీరికి. సున్నతి పొందితేనే రక్షణ అన్నట్లుగా వీరు బోధ అనేది చేస్తున్న వారుగా కనబడుచున్నారు. ఈరోజు నేను చెప్తున్న దేవుని యొక్క ఆత్మచేత, దైవాత్మచేత మనం నింపబడి బోధించేవారు బోధించాలి. చాలామంది సంఘంలోని వారు ఏం చేస్తారంటే బోధించేవాడు దైవాత్మ చేత నింపబడి ఉన్నాడా లేదా అని ఎరగరు, గమనించరు. ఏ బోధ అయితే అతడు నాటాడో ఆ బోధనే వారి హృదయంలో ఏం చేస్తారంటే భద్రపరుచుకునే వారుగా ఉంటారు. చాలా సంఘాల్లో ఇట్లా అతిథులుగా పిలువబడిన బోధకులందరూ కూడా ఏ బోధ పడితే ఆ బోధ, చెడ్డ విత్తనాలన్నీ కూడా సంఘంలో నాటడం ప్రారంభించారు. ఆ సంఘంలో ఉన్న ఆత్మీయత అంతా కూడా భ్రష్టత్వంలోకి మారిపోయింది. కొన్ని సందర్భాల్లో సంఘంలోకి ఎవరినైనా తీసుకొచ్చి బోధించడానికి తీసుకురావాలంటే ఎట్లాంటి కలిపి చెరిపేడి బోధ చేసి సంఘంలో భ్రష్టత్వాన్ని నాడుతారన్న భయంతోనే ఒక్కోసారి ఎవరిని ఆహ్వానించడానికి కారణమవుతుంది. ఈరోజు మన సంఘంలో ఏదైనా ఒక బోధ వింటున్నామంటే బోధించే బోధకుడు దైవాత్మ చేత నింపబడిన వాడిగా ఉన్నాడా లేదా అని ఆలోచన చేసుకోవాలి. దైవాత్మ చేత నింపబడడం అంటే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మరియను కంటే మరియ యేసుక్రీస్తు ప్రభువారిని గర్భాన్ని ధరించింది. అట్లాగే పరిశుద్ధాత్మను ఒక దైవ సేవకుడి మీద ఆవరించినట్లయితే దైవ సేవకుడు క్రీస్తును గర్భంగా ధరించాలి. అదే దైవాత్మ కలిగిన దైవజనుడు అంటే దైవజనుడు గర్భం ధరించి ఎవరిని కనాలి? క్రీస్తును కనాలి. క్రీస్తును కనడం అంటే ఆయన యొక్క ప్రేమను చూపించాలి. అద్భుతాలు ఆశ్చర్యాలు గురించి కాదు అని చెప్తాం. ఇదిగో నేను ఓర్పు కలిగి ఉన్నాను, నేను సహనం కలిగి ఉన్నాను, నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నాను, మీరు ఇది నేర్చుకోండి. నేను సాత్వికం కలిగి ఉన్నాను, మీరు ఇది నేర్చుకోండి అని క్రీస్తు అద్భుతాలు ఆశ్చర్యాలు స్వస్థతలు చేయడం ద్వారా సాత్వికము, ప్రేమ, ఆశా నిగ్రహము, రక్షణానుభవము గురించి ఆయన బోధించాడు. స్వస్థతలు అద్భుతాలు చేయడానికి ఆయన వచ్చింది. ఆయన ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న వారు వెతికి రక్షించడానికి. ఈరోజు చాలామంది సంఘంలోని వారి యొక్క అభిప్రాయం అంటే ఈ బోధకుడు సచచ రరరా బరబరా నెరవేరా అంటున్నాడా లేదా, అంటే భాషలు మాట్లాడుతున్నాడా లేదా ఈ దైవ సేవకుడు. ఈ దైవ సేవకుడి దగ్గర స్వస్థత వరం ఉందా లేదా, ఈ దైవ సేవకుడి దగ్గర ప్రవచన వరం ఉందా లేదా, దర్శన వరం ఉందా లేదా, అబ్బే ఇవేమీ లేవంటారా, వీళ్ళొట్టి శుద్ధపప్పులు అంటారా అని వారు మాట్లాడుచూ ఉంటారు. ఒకసారి ఎట్లాగా అన్నారు, నన్ను కూడా అడిగారు, నాకు వాక్యం తప్ప ఏమీ చేత కాదు, నువ్వు ఎన్ని బిరుదులు పెట్టుకుంటావు అన్ని బిరుదులు పెట్టుకో, నా ముందే పిలుచుకో, నాకేం భయం లేదన్న. హల్లెలూయా.
ఈరోజు నాకు తెలిసింది వాక్యం ఒకటే, దాన్నే నేను విత్తుతా. ఒకరోజు ఆ వాక్యం అనే విత్తనము 30 60 100 పండడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క స్వస్థతలు కానీ, ఈ యొక్క భాషలు కానీ అవి మనకు ఉపయోగపడేవి కానీ ఆత్మకు రక్షణ ఇచ్చేవి కాదు. దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ అంతిమంగా ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు ఏమున్నది? వాక్యం ఉన్నది. అంటే సంఘాల్లో ఏముందంటే కలిపి చెరిపేటి బోధ అనేది ఉన్నది. దైవాత్మ చేత వారు నింపబడడం లేదు. ఒకరోజు ఒక ప్రాంతంలో ఏమైందంటే కొండలో ఆ నీళ్ళంతా చేదైపోయినాయి, విషముతో నింపబడ్డాయి. అప్పుడు దైవ సేవకుడు ఏమంటాడంటే కొండలో కొత్త పాత్రలో ఉప్పు తీసుకురమ్మన్నాడు. ఎవరు ఈ చెప్పిన దైవ సేవకుడు? ఎలీషా. ఈ ఎలీషాను చూసినప్పుడు ఎలీషా కంటే ముందు మనం ఎవరిని చూడాలంటే ఏలియాను చూడాలి. ఏలియా ఆకాశంలోకి ఆరోహణమైపోతూ ఉన్నప్పుడు ఎలీషా తన దైవజనుని కనిపెట్టినప్పుడు దైవజనుడి యొక్క ఆత్మను పొందుకున్నాడు, దైవజనుని యొక్క దుప్పటిని పొందుకున్నాడు. అట్లాగే ఈనాటి సంఘం యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన ఆత్మను పొందుకోవాలి, ఆయన దుప్పటి అంటే ఆయన నామాన్ని మనం పొందుకోవాలి. ఇప్పుడు ఎలీషా దైవజనుడి యొక్క దుప్పటిని ఆత్మను పొందుకున్న తర్వాత ఏమన్నంటే కొత్త పాత్రను తీసుకురండి అంటున్నాడు. కొత్త పాత్రలు ఏమేమంటున్నాడు? ఉప్పు వేయమంటున్న వాడుగా ఉన్నాడు. ఆ ఉప్పు తీసుకునితో నింపబడిన కొత్త పాత్రను ఎక్కడ పోసాడట అంటే నీటి ఓట్ల దగ్గర పోస్తే నీరంతా శుభ్రపడిపోయి ఆ దేశంలో తాగడానికి కానీ పంటలు పండించడానికి కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా పోయింది. అట్లాగే మనం దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క నామాన్ని కలిగి మనము ఇక్కడ ఈ సంఘములో గనక పోస్తే అప్పుడేమవుతుంది? ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యొక్క శక్తి కలిగి దేవుని కొరకు వాడబడేవారుగా, ఫలించువారుగా, విశ్వాసులుగా, బలవంతులుగా మార్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ ఏం జరిగింది? కొంతమంది బోధకులు సున్నతి ఉంటేనే రక్షణ ఉంటుందని ఒక కలిపి చెరిపెడి బోధ, సగం బోధ వారికి బోధించి వారిని అందరినీ ఎక్కడ పడేశారంటే మీమాంసలో పడేశారు, అనుమానాల్లో పడేశారు. ఇది ఇటువంటి అనుభవాలు ఉన్నప్పుడు సంఘమంతా ఆలోచించి ఎవరిని పంపిస్తే అక్కడ ఉన్న అనుమానాలని పటాపంచలు చేయగలుగుతారు అన్న ఆలోచనప్పుడు ముఖ్యుడిగా ఎవరు కనపడ్డారో తెలుసా? ఎవరు కనపడ్డారంటే ఈరోజు మన కథానాయకుడి పేరు చెప్పాలి, శీలా. ఎవరు? శీలా. ఈ శీలాను ఎక్కడికి పంపిస్తున్నారంటే అంతియొక సంఘానికి ఈ యొక్క అపోస్తులు పంపించుచున్నవారుగా ఉన్నారు. దైవజనుల మాట చొప్పున ఈ శీల ఎక్కడికి బయలుదేరాడు అంటే అంతియొక సంఘానికి అతడు బయలుదేరిన వాడుగా కనపడుచున్నాడు. అంటే ఈ సంఘములో ఏముంది? అప్పుడు శీల వెళ్ళేసరికి దుర్బోధ అనేది ఉన్నది. అప్పుడు 15వ అధ్యాయం 27వ వచనము. కాగా యోధాను శీలను పంపి ఉన్నాను, వారు నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియపరచుదురు. వారు ఏ మాటలటండి? నోటి మాటలతో మీ మధ్య చెలరేగిన ఈ సంశయాన్ని మీకు తెలియపరుస్తారు అంటున్నవాడుగా కనపడుచున్నాడు. దొంగ నోట్లు గుర్తుపట్టాలంటే ఒరిజినల్ నోట్లు ఎలాగుంటాయో తెలిసిన వాడు వెళ్ళాలి. అప్పుడే దొంగ నోట్లు వారు గుర్తుపట్టగలుగుతూ ఉంటారు. ఇప్పుడు వీరు ఒరిజినల్ వాక్యం ఏదో తెలిసిన వారుగా ఉన్నారు కాబట్టి అంటున్నారు, వారు నోటి మాటలతో మీ యొక్క సమస్యను పరిష్కరిస్తూ ఉంటారు. ఈరోజు నీకు చదువు లేకపోయినా వివేకాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ వివేకంతో నిసలైన బోధ ఏమిటో నువ్వు గుర్తించాలి. చాలా చోట్ల అదే ఒక రకమైన బోధ బయలుదేరుతుంది. ఎట్లాంటి బోధ అంటే మేకా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. ఆ వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షరసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చినలా వాడే ఈ జనులకు, అంటే సత్యబోధ చెప్తూ ఉంటే ఎవరు నమ్మడటండి. వ్యర్థమైన మాటలు చెప్తూ ఉంటే ఈ బోధకుడు మనతో పాటు కలిసిపోయాడు రా అంటే ద్రాక్షరసమును బట్టి ఏమిటంటే అక్కడ ఏముంది? ద్రాక్షరసం. అంటే వారితో పాటు ఈ మత్స్యపానీయాల అబ్బాయి ఈ బోధకుడు మనతో కలిపి మందు కొడుతున్నాడు రా, మనతో కలిపి మందు. అంటే వాడు ఏ బోధ చెబితే ఆ బోధ ఏమని నమ్ముతున్నారట? సత్యమని వారు నమ్ముతూ ఉన్నవారుగా ఉన్నారు. అంటే వీరిని వాక్యం ఏం చెప్తుందంటే అబద్ధ బోధకులు అని చెబుతూ ఉంది. ఎహెజ్కేలు 13వ అధ్యాయము 3వ వచనము.
ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియు కలగకున్నను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ. వీళ్ళకి ఏ దర్శనము లేదు. దర్శనం లేకపోయినా దేవుడు నన్ను సేవకు రమ్మన్నాడు, సేవకు పిలిచాడు అని ఉన్న సంఘాన్ని చీల్చి సంఘాన్ని కడతా ఉంటారు. కట్టిన సంఘం వల్ల లాభం లేదని, ప్రయోజనం లేదని తెలుసుకున్న తర్వాత వెంటనే వేరొక సంఘ నాయకుని పిలిచి సంఘాన్ని కమ్మేస్తా, ఎంత ఇస్తావంటారు. వీరికి దర్శనమేమీ లేదు. వీరికి ఏమి లేదు, దర్శనమేమీ లేదు. కానీ వీరు ఏం చేస్తున్నారు, మాకు దర్శనం ఉందని వారి సబుద్ధిని ఆధారం చేసుకునే వారికి ఏమంటున్నాడు, శ్రమ శ్రమ అంటున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు కొన్ని బోధలు ఉన్నాయి. ఆ బోధలు మనం ఏం చేయాలంటే గుర్తుపట్టాలి. 6వ వచనం చూడండి. వ్యర్థమైన దర్శనంలో చూచి, అబద్ధపు సోదు చూచి, యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మినట్లు ఇది యెహోవా వాక్కు. ఏమంటారంటే వ్యర్థమైన దర్శనము సోదును బట్టి వారికి వచ్చింది ఏమిటి, వ్యర్థమైన దర్శనము సోదే. ఇప్పుడు ఏమన్నారు, యెహోవా తమ్మని పంపకపోయినను చెప్పకపోయినను ఆ ఇంటికి వచ్చి ఇది యెహోవా వాక్కు అంటారట. ఏమంటారు, ఇది యెహోవా వాక్కు అంటారు. ఒక చోట ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఒక ఇంటికి వెళ్ళి, అమ్మ దేవుడు రాత్రి మా ఇంట్లో ఫ్రిడ్జ్గా కాలిపోయింది. మా ఇంట్లో ఏం కాలిపోయింది, ఫ్రిడ్జ్ కాలిపోయింది. దేవుడు మీ ఇంటినే చూపెడుతున్నాడు, దేవుడు మీ ఇంటినే చూపెడుతున్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి. దైవజనుడి ఇంట్లో ఏమో ఫ్రిడ్జ్ కాలిపోయిందంట. ఈ దైవజనుడు ఒక అమ్మ ఇంటికి వచ్చి ఆయన ఏమన్నాడు, దేవుడు మీ ఇంటినే చూపెడుతున్నాడు అంటే అర్థం ఏంటి, కాలిపోయిన ఫ్రిడ్జ్ స్థానంలో కొత్త ఫ్రిడ్జ్ ఏమేం చేయాలి, కొనియాలి. అయ్యా ఈ సొమ్ము కొద్దిగా తక్కువగా ఉందంటే నాకు ఇంకో దర్శనం చూపించడమ్మా, 3 రోజుల తర్వాత నువ్వు మీ అమ్మాయి టిప్పర్ లారీ గుద్దినట్టు, ఏమిటంట టిప్పర్ లారీ గుద్దినట్టు అనగానే వెంటనే పాపం అప్పో సొప్పో ఉన్న సొమ్ము పోగు చేసిన పొమ్ము కొంగులో కట్టుకున్న సొమ్ము అంతా పోగు చేసుకొని ఆ తల్లి సచ్చేదట్టి వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా, ఆ ఫ్రిడ్జ్ అనేది కొనిస్తూ ఉంది. ఏమంటే దర్శనం అనేది ఎప్పుడు ఒకరికే రాదు. దైవజనుడికి వచ్చిన దర్శనము ఏ ఇంటికి వెళుతున్నారో ఆ ఇంటి వాళ్ళకి కూడా రావాలి. మందిరంలో దోనేపూడి సత్యవచక్క గారు వచ్చేవాళ్ళు, దోనవల్లి సత్యవతక్క గారు వేలేరు నుంచి. ఇట్లాగే దైవ సేవకుడు వచ్చి, అమ్మా మీ ఇంటినే దేవుడు చాలా రోజులుగా చూపెడుతున్నాడు, మీ ఇంట్లో ప్రార్థన చేయమంటున్నాడు అని అంటూ ఉంటే, ఆత్మీయ తల్లి గారి యొక్క అనుభవాల్లో వీరు పెరిగారు కాబట్టి, సత్యవాక్యం ఏమిటో వీరు తెలుసు కాబట్టి, అయ్యా దేవుడు నీకు చూపించాడు అంటున్నావు కదా, అదే దర్శనం నాకు చూపించాలి కదా, నేను ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను అని ఆమె ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసేదటండి. దేవుడు ఏమీ చూపించాల వచ్చి అంటుంది, అయ్యా మీరు ఏమీ అనుకోవద్దు, దేవుడు నాకు ఏ దర్శనము చూపించలేదు కాబట్టి దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆమెని సాదరంగా దైవ సేవకుడిని సత్యవాక్యమును మనం ఎరిగిన వారముగా ఉండాలి. ఒక చోట ఒక దైవజనుడు కూర్చున్నాడని ఆ దైవజనుడు కూర్చున్న కింద మట్టి ఉందంట. ఆ మట్టిని ఇక నీళ్ళల్లో కలుపుకొని తాగిన ఆశీర్వాదం అనుకుని చాలామంది ఏం చేశారంటే ఆ మట్టి తీసుకొచ్చి నీళ్ళల్లో కలుపుకొని తాగారు, విరోచనాల బాధితులు అయిపోయారు అంతే. కాబట్టి సత్యవాక్యము మనం గమనించాలి. వాక్యం ఏం చెప్తుంది, దర్శనము లేకపోయిననో సోదిని బట్టి దేవుడు పంపకపోయినను పంపానని మరలా ఏమంటారట వారు, ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు అని వారు సెలవిచ్చేవారుగా ఉంటారు. ఇక్కడ ఈ యొక్క వచనములు మనం చూసుకున్నట్లయితే ఈ శీల అనే భక్తుడు ఎందుకు, ఇదిగో వారు నోటి మాటల చేత మీకు కలిగిన విషయాలను వారు విశదపరుస్తారు అంటున్నాడు. సామెతలు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము, తన పనిలో నిపుణత గలవాడిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును. అంటే శీల అనే వ్యక్తి ప్రావీణ్యుడు. శీల అనే వ్యక్తి ఎలాగున్నాడంటే నిపుణత అనేది కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు లేఖనముల యందు శీల అనే వ్యక్తి ఎలాగున్నాడంటే ప్రావీణ్యం కలిగిన వాడుగా, నిపుణత అనేది కలిగిన వాడుగా ఉన్నాడు. బెరయా సంఘం ఉంది.
ఆ బెరయా సంఘంలోకి అపోస్తుడు వెళ్ళి బోధ చేస్తూ ఉంటే ఆ సంఘం వారంటండి ఈ అపోస్తులు చెప్పే బోధ లేఖనానుసారంగా ఉందా లేదా అని ఇంటికి వెళ్ళి లేఖనములు తెరిచి అపోస్తుల యొక్క బోధను సరిచూసుకునేవారట. ఈరోజు ఒక దైవ సేవకుడు ఏదైనా ఒక బోధ చెబుతున్నాడంటే అది లేఖనానుసారంగా ఉందా లేదా అని సరిచూసుకునే నిపుణత అనేది మనకి ఉండాలి. ఎవరైనా ఏదైనా ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తే ఇది భలే వినసొంపుగా ఉంది, ఇదే సత్యం అని మనం అనుకోకూడదు. విన్న వాక్యము వాక్యానుసారంగా ఉందా లేదా అని మనం ఏం చేయాలి? బెరయా సంఘములాగా సరిచూసుకోవాలి. నిపుణత, నైపుణ్యం కలిగిన వారు ఎవరి ఎదుట దేవుడు నిలబెడతాడు? రాజుల ఎదుట నిలబెడతాడు. సామాన్య మానవులు కాదటండి. నీ యొక్క నైపుణ్యము, రాత్రి చెప్పుకున్న అపోల్లో ఎవరితడు? నైపుణ్యము కలిగిన వాడు. అట్లాగే ఈరోజు దేవుని సేవలో ఉన్నప్పుడు వాక్యములో నువ్వు ఏం చేయాలంటే నిపుణత, వాక్యపు లోతుల్లో ఏస్కేల్ అంటున్నాడు ఎలాగో నడుస్తున్నాడు. మొదటేమో అతడు చీలమండల లోతు నడిచాడట, తర్వాత మోకాళ్ళ లోతు, తర్వాత నడుము లోతు, తర్వాత ఏదలినంత లోతుగా వాక్యములో అతడు ఎదిగిన వాడుగా ఉన్నాడని వాక్యము చెబుతూ ఉన్నది. ఈరోజు నువ్వు ఏ లోతులో ఉన్నావో జాగ్రత్త. ఈరోజు నీవు ఎలాగుండాలంటే నువ్వు కలిగిన వాక్యం ఎంత నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న వాక్యంలో నిపుణత అనేది నువ్వు కలిగిన వాడుగా ఉండాలి. కొంతమంది ఊరికనే మందిరంలో స్థానాలని కోరుకునేవారుగా ఉంటారు. వారిలో విషయం అనేది ఏమీ లేదు, అంతా డొల్లే. కానీ వారు ఏం కోరుకుంటారు? మందిరములో వారు స్థానాలని కోరుకుంటారు. ఇట్లాంటి అనుభవం ఒక సంఘములో జరిగిందట. అలా జరిగినప్పుడు ఆ సంఘములో ఆ వ్యక్తి అంటాడు, అయ్యగారు నేను ఒక 10 నిమిషాలు ప్రసంగం చేస్తాను, చంపేస్తాను అంటున్నాడు అంట. ఓరు బాబోయ్, ఎవరిని చంపుతావా? నన్ను చంపుతావా? సంఘాన్ని చంపుతావా అని భయం వేసి ఆ దైవ సేవకుడు అతనికి 10 నిమిషాలు అవకాశము ఇవ్వలేదు. ఒకరోజు పద్దాక పాపం నీరసమోహం వేసుకొని కూర్చుంటున్నాడని చెప్పి, అరే బాబు రా వచ్చి ప్రసంగం చెప్పు అంటే, అయ్యగారు నేను ఇంకా సిద్ధపడలేదంటే, అర్రా నేను ప్రార్థన చేస్తా మొదలుపెట్టి. ఏం మొదలు పెట్టమంటే ఆది కాండం నుంచి ప్రకటన దాకా చెప్పేమన్నాడంట. 10 నిమిషాలు కాదు, అరగంట దాకా చెప్పమన్నాడటండి. సరే నిలబడాడు, ప్రార్థన చేయమన్నాడు దైవ సేవకుడిని. దైవ సేవకుడు ప్రార్థన చేశాడు. మొదలు పెట్టమంటే మొదలుపెట్టాడు. మరి ఏంటంటే మరి ఆది కాండంలో అవ్వ ఆదామ ఉన్నారు, మరి వాళ్ళు భార్య భర్తలు, వైఫ్ హస్బెండు, మొగుడు పెళ్ళాలు అని చెప్తాం మొదలుపెట్టాడట. కాసేపటికి ఏం చెప్పాలో అర్థం కాక మరి ఇవాళ అబ్రహాం గారు ఉన్నారు, ఆదాం అవ్వ దగ్గర నుంచి అడిగిపోయాడట అండి. అబ్రహాం గారు ఉన్నారు నాకైతే, అరే మొదలు పెట్టరా ముందుకెళ్ళరా అంటే వాడేం ముందుకెళ్ళలేకపోతున్నాడు. ఇంతలో ఒక అమ్మాయి, అరే నీకేమి రాకపోతే కింద కూకోవచ్చుగా అందంటండి. నీకేమి రాకపోతే కింద కూకోవచ్చుగా. కాబట్టి ఈరోజు నేను చెప్తున్న మాట, మనము నేర్చుకున్న దాంట్లో ఏం పొందుకోవాలి? నైపుణ్యము. నైపుణ్యం కలిగిన తర్వాతే, నిపుణత ప్రావీణ్యం సంపాదించుకున్న తర్వాతే. నేను ఈరోజు ఈ వాక్యం చెప్పానంటే దీని మీద కసరత్తు చేయకపోతే నేను చెప్పలేను. చెప్పగలిసిన విషయం మీద కసరత్తు చేయగలిగితేనే కానీ, దాని మీద కొంచెం ఎంతో కొంత ఆ యొక్క విషయ పరిజ్ఞానం నేర్చుకుంటేనే కానీ నేను మీ మధ్య బోధించలేను. అలా బోధించిన బోధ సత్యమా కాదని మరలా నేను కూడా చెక్ చేసుకోవాలి. ఆ సంఘానికి అది ప్రయోజనకరమా కాదా అన్నది నేను చెక్ చేసుకో. ఏదో ఇవాళ మనుషులు ఏదో నవ్వుతారని, కాసేపు కూర్చోబెట్టగలనని, నా గురించి మాట్లాడుకుంటారని నేను బోధ చెప్తే ఆ బోధ ఏమవుతుందంటే సంఘంలో ఏ విధమైన ఆత్మీయమైన ఫలాలు ఫలించే బోధగా ఉండదు, సంఘాన్ని స్థిరపరిచే బోధగా ఉండదు. ఇప్పుడు ఈ యొక్క శీల దైవ సేవకుడికి పరిచారకుడిగా ఉన్నాడు. పరిచారకుడిగా ఉన్న ఈ శీల వాక్యమందు నైపుణ్యం కలిగిన వాడిగా ఉన్నాడు. ఈరోజు సంఘము ఎలాగ ఉండాలి తెలుసా? నైపుణ్యం కలిగినటువంటి సంఘంగా ఉండాలి. మన సంఘం చూసి ఎవరైనా ఏమనాలి తెలుసా? అమ్మో ఆ సంఘం వారికి మనం ఏం చెప్పలేమురా బాబు, ఆ సంఘం వారికి ఈ బోధల గురించి మనం ఏం చెప్పలేము, ఈ ఆశ్చర్యకార్యాల గురించి, ఈ దర్శనాల గురించి మనం ఏం చెప్పలేమురా బాబు. ఆ సంఘంలో సామాన్యవాణ్ణి కదిపిన మనకి ఎదురు బోధ చేస్తారా బాబు అని మన సంఘములో ఉన్న వాక్య పరిజ్ఞానం గురించి ఇతరులు మాట్లాడుకునే అనుభవంలో మీరు ఎదుగురుదురుగాక. హల్లెలూయా. కాబట్టి ఎందులో మనం నైపుణ్యం సంపాదించాలి?
వాక్య పరిజ్ఞానంలో మనము నైపుణ్యము అనేది ఎవరైనా ఇట్లాంటి బోధలు మార్చుకుని వస్తారు. దేవుడు మీకే మీ ఇల్లు చూపిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మీ ఇంటికి శ్రమను చూపెడుతున్నాడు. మిమ్మల్ని చాలామంది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి బయలుదేరుతూ ఉంటారు. ఎవరైనా సరే మీ ఇంట్లో చీకటి ఉంది, మీ ఆయనకి ఏదో కొంచెం ప్రమాదం కనపడుతుందంటే ఆయన ఎప్పుడులాగానే నడిచాడు, ఈసారి గోరు కొంచెం దాన్ని గుద్దుకొని కింద రాయి గుద్దుకొని గోరు ఊడిందంటే అమ్మో నిజమే కావాలి, ఆయన అన్న దైవ సేవకుడు అన్నది నిజమే కావాలన్న ఆలోచన మనలోకి వస్తుంది. కాబట్టి ప్రమాదాలు అనేవి జరగవా? అంతకంటే పెద్ద ప్రమాదాలు దైవ సేవకుడు ముందు చెప్పకముందు మీ ఆయనకి జరగలేదా, నీకు జరగలేదా? ఈరోజు దైవ సేవకుడు ఎప్పుడు కూడా జరిగే ప్రమాదాల గురించి చెప్పడు, జరగబోచున్న ఆ ప్రమాదాన్ని ఎలాగ తప్పించుకోవాలి, ఎలాగూ దేవుని మీద ఆధారపడాలి, ఏమి విడిచిపెట్టాలి, వేటిని కలిగి ఉండాలి అని చెప్తాడు. ఎప్పుడు దేవుని దగ్గర బేరాలు ఉండవు. దేవుని దగ్గర ఒకటే ఒక విషయం, నీ జీవితంలో దేవుని యొక్క కార్యం జరగాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ అతిక్రమలు దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చుకొని విడిచిపెట్టు అని దైవ సేవకుడు చెప్పగలగాలి. కానీ ఈరోజు 7 వారాలు ప్రార్థన చేస్తే నీ కడుపులో పిల్లలు పుడతారు, నీకు ఇల్లు వచ్చేస్తుంది, ఇల్లు కట్టుకుంటావు, ఉద్యోగం సంపాదిస్తూ ఉంటావు, అట్లాగా వ్యాపారంలో లాభాలు వస్తూ ఉంటాయి అని నేను అన్నాను అనుకో, మీరు కూడా నామే అని మారుమోగిపోతూ ఉంటాం. కానీ వాస్తవంగా ఇదిగో మన పాపాన్ని మార్చుకోవాలి, మన యొక్క ప్రవర్తన మార్చుకోవాలి, దేవుని మనస్సు మన మనస్సు అయి ఉండాలి, దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం మన ఉద్దేశమై ఉండాలి అని బోధించే బోధకులు ఈ సమాజంలో అవసరం. ఈ బోధ అనేది లేకపోతే మన రాకడ అంతస్తులో మనం ఎత్తబడలేము. ఈ బోధ మనం నేర్చుకోవాలి, ఇతరులకు కూడా నేర్పించాలి. అమ్మ 7 వారాలు ప్రార్థనకి వెళ్తాం కదమ్మా, ముందు నీ మనసులో నీ హృదయంలో ఉన్న పాపాన్ని మర్చిపో. ఈమె 7 వారాలు వెళ్ళదు కానీ చేసే పాపం మర్చిపో, చేసే పాపం ఆగిదు, చేసే చెడ్డ పనులు మానదు. మరి ఇటువంటి వారి ద్వారా దేవుని యొక్క నామం మహింపరచబడుతుందా? నిజంగా చెప్పే బోధకులైనా ఏం చెప్పాలంటే, అమ్మ ఈరోజు దేవునికి ఆయాస్కరమైనది ఏదైనా ఉన్నట్లయితే ఆత్మీయ తల్లి గారు ఎప్పుడు ఏదొచ్చినా సరే, తేలు కొడతాకు వచ్చిన వాడు వచ్చినా కూడా ఏమని ప్రార్థన చేయమని చెప్పే తెలుసా? నేను ప్రార్థన చేస్తా, పోయింది పోరా అనేది కాదు. అయ్యా నేను పాపిని, అయ్యా నేను పాపిని, యేసు రక్తం నాకు జయం, సిలువు రక్తం నాకు జయం అని వాడితో ఒక అరగంట సేపు చెప్పించేది. ఎప్పుడైతే వాడు ఈ మాటల్లో నిలిపోయాడో వాడుకున్న ఆ బాధను మర్చేవాడు. దేవుని యొక్క కార్యమతంలో జరిగేది. అయ్యా నేను ప్రార్థన చేశా కాబట్టి రేపొద్దు నేను కానుకుంటే నాకు పట్టురా అనేది కాదు. ఆత్మీయ తల్లి గారు ఎప్పుడు కూడా సేవను డబ్బును ఆశించి సేవ చేయలేదు కాబట్టి ఇది తరతరాలుగా కొనసాగించబడుతుంది. హల్లెలూయా. ఈరోజు డబ్బును ఆశించి సేవ చేసి గొప్పవారై ఉన్నారు, కూలిపోయిన వారు ఉన్నారు. మొలక చెట్టు ఎంత వేగంగా ఎదిగిద్దో అంత తొందరగా కూలిపోతుంది. ఆమె ఒకటే మాట, తల్లిగారు నేను పాపిని, నన్ను రక్షించు, యేసు రక్తం నాకు జయం, సిలువ రక్తం నాకు జయం అని ఎవరు వచ్చినా సరే ఈ పదమే వారి యొక్క శ్వాస అయి ఉండాలి. ఎవరు ప్రార్థన చేసినా ఇదే ప్రార్థన, యేసు రక్తం నాకు జయము, సిలువ రక్తం నాకు జయం. అయ్యా నేను పాపిని అని ఒప్పుకో అని వారి పాపాలను ఒప్పుకునేటువంటి మనసును ఆమె ప్రేరేపించేది. ఇది కదా అసలైన బోధటే. మనం ఈ బోధలో ఉండాలి. ఎవరైనా సరే అయ్యా ఏంటో ఎంత డబ్బులు సంపాదించినా డబ్బులు నిలబడలేదంటే ఈ మధ్య పాస్టర్ గారులు కూడా, అమ్మ ఇంట్లో బీరువా ఎక్కడుంది, పలానా స్థానం, అక్కడ ఉందా, అక్కడొద్దు, ఇంకో చోట పెట్టు. వీడు 6 తీసుకెళ్ళి ఇంకో చోట పెడతాడు. అయ్యా తినగా మంచంలో నిద్ర పట్టట్లేదు, మంచంలో నిద్ర పట్టట్లేదమ్మా, దుండెటేసుకున్నా అటు కాదు ఇటే అనగానే వీడు ఏం చేస్తాడంటే దుండిటేస్తాడు. ఈరోజు ఎందుకు నిద్ర పట్టట్లేదమ్మా? దేవుని నీకు ఆయాస్కరమైన మార్గం ఏమిటి? దాన్ని ఒప్పుకో. ఎందుకు నీ చేతిలో చిల్లిగా అవ్వకూడదు మిగలడలా అంటే నీ కష్టాజితం దేవుడు ఆశీర్వదించడం లేదేమో. అందుకే దేవుని భయం నీలో లేకపోవడం వల్ల నీ కష్టాజితం ఆశీర్వదించబట్టలేదమ్మా. యెహోవా యందు భయభక్తులు గలవారు నిశ్చయముగా వారి చేతుల కష్టాజితను అనుభవించుదురు. ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరా, అప్పుడు నీ సొమ్ము నీకు నిలిచిద్ది అని చెప్పే బోధ సంఘానికి అవసరం. గట్టిగా చెప్దాం, ఇంకొంచెం గట్టిగా. కాబట్టి శీల ప్రావీణ్యం కలిగిన వాడు, కలిపి చెడిపే బోధతుల్లో లేదు. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పేటువంటి బోధ ఈ దైవ సేవకుల్లో ఉంది. కాబట్టి ఎవరు యోగ్యమైన వాడో ఆ సంఘానికి ఆ యోగ్యమైన వాడినే పంపిస్తున్నాడు అంటండి. ఈ దైవ సేవకుడు యోగ్యమైన వాడినే పంపిస్తున్నాడు. అలా ఈ శీల అక్కడికి వెళ్ళాడు. తర్వాత ఏం చేద్దాం? 15వ అధ్యాయం 24వ వచనంకి వద్దాం. కొందరు
మా యొద్ద నుండి వెళ్ళి ఆ బోధ చేత తమ బోధ చేత మిమ్మలను కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము ఏ అధికారమో ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఈరోజు మన సంఘాల్లో ఏ దైవ సేవకుని కూడా అనుమతించింది. కొన్ని సంఘాల్లో పూర్వం రోజుల్లో ఏం జరిగేదో తెలుసా? నేను దైవ సేవకుడిని మీ సంఘంలోకి వచ్చి వాక్యం చెప్తానంటే వెంటనే ఇచ్చేవాడు కాదు. ఆయన ఏ డినామినేషన్లో ఉన్నాడో ఆ డినామినేషన్ వారు ఇతనికి సిఫార్సు లేక ఇవ్వాలి. ఇదిగో ఈ వ్యక్తి వాక్యంలో ప్రావీణ్యం సంపాదించిన వాడు, ఇతని యొక్క బోధ సంఘాన్ని పోషించేదిగా, నడిపించేదిగా, ఆత్మీయతలు ఎదిగేదిలాగా ఉంటుంది అని సిఫార్సు ఇస్తే, ఆ సిఫార్సు లెటర్ స్థానిక దైవజనుడు చెప్పిస్తే ఆ సిఫార్సు లెటర్ని బట్టి సంఘంలో అతనికి బోధ ఇచ్చేవాడు. వీళ్ళు మొక్కవెరిగిన ప్రతి ఒక్కరికి ఈరోజు బోధ ఇచ్చడం వల్ల వాళ్ళు నేర్చుకున్న 4 మొక్కల్ని సంఘంలో చెప్పేసి కలిపి చెడిపి బోధ చేసేసి సంఘాన్ని ఏం చేస్తున్నారట? ఇక్కడ వాక్యం చెప్తుంది 24వ వచనము చెప్పండి. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి బోధ చేత తమ బోధ చేత మిమ్మలను, అంటే మా యొద్ద నుంచి వచ్చారని చెప్పుకొని తమ బోధ చేత మిమ్మల్ని ఏం చేస్తున్నారు? కలవరపరిచి మీ మనస్సులను చెరిపి ఉన్నారని మేము వింటున్నాం. వారికి మేము ఏ అధికారం ఇవ్వలా. మేము ఏ అధికారం ఇవ్వకపోయినా వారు ఏం చేశారట? మీ దగ్గరికి వచ్చి మా దగ్గర నుంచి వచ్చామని చెప్పి బోధ చేస్తున్నవారుగా ఉన్నారు. కొంతమంది మేము ఆత్మీయ తల్లి గారి సావాసంలో ఎదిగాము, ఆత్మీయ తల్లి గారి యొక్క వాక్యానుభవంలో ఎదిగామని చెప్పి మొట్టమొదటిగా జొరబడి తర్వాత వారు పిచ్చి బోధ చేయడం ప్రారంభించి ఆ బోధ నుంచి తప్పించుకుని మళ్ళీ ఆత్మీయ తల్లి గారి దగ్గరికి వచ్చి వారు అసలైన వాక్యంలో ఎదిగిన వారుగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అంటున్నారు, ఇటువంటి వారందరినీ గమనించి అందుకే వారికి ఒక్క గడియ కూడా నేను అవకాశం ఇవ్వలేదు. అందుకే నేను ఒక్క గడియ కూడా నేను వారికి సంఘంలో బోధించడానికి అవకాశం ఇవ్వలేదు అని బోధకుడైన పౌలు గారు మాట్లాడుతున్న వారుగా ఉన్నారు. ఈరోజు మనం వినేటువంటి బోధ కలిపి చిడిపి బోధగా ఉండకూడదు. ఉన్నది ఉన్నట్లుగా, అది మనసుకు కష్టమైనా సరే కష్టాన్ని దాన్ని ఖండించేదిగా ఉండాలి. ఈరోజు సేవకులమైన మేము కూడా మనుషుల యొక్క ముఖస్థుతి కోసం అది కలుగును గాక ఇది కలుగును గాక అని అంటమే కానీ, ఒక సేవకుడు ఒక వాక్యం గురించి చెప్తూ ఉన్నట్లయితే వింటున్న వారికి అటువంటి పాపం గురించిన ఆలోచన రేకెత్తబడి ఆ పాపాన్ని ఒప్పుకునే మనసు ఆ రోజు ఆ సంఘంలో అతనికి కలగాలి. హల్లెలూయా! అది అసలైన నిజమైన బోధ. ఈరోజు దేవుని యొక్క వాక్యం సూటిగా నీతో మాట్లాడుతుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేమిటో అదే దేవుని యొక్క దృష్టిలో అసలైన కోణం. అప్పుడు దాన్ని నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకోగలిగితే నువ్వు నిజమైన పరిచారకుడిగా సంఘంలో వాడబడతావు. ఇక్కడ ఈ వ్యక్తి బోధ అనేది బోధించడానికి వచ్చినాడు. యోధా రాసిన పత్రిక 3వ వచనము త్వరగా. మనందరికీ కలిగేడి మీకు రాయవలని విశేషక్తి గలవాడై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని నేను వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చి. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ ఒక్కసారి ఈ బోధ వారికి అనుగ్రహించబడింది. మన మధ్యకు వచ్చిన బోధ ఎంతోమంది ఎన్నో ప్రయాసలు పడితేనే కానీ ఈ బోధ రాలేదు మన దగ్గరికి. బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు మిషనరీగా. అతని పేరేమిటంటే రాబర్ట్ ముర్రే. ఆ దైవ సేవకుడు దేవుని యొక్క ప్రేరేపణ చేత ఒక చోట సంఘము స్థాపించగా ఆ సంఘములో దాదాపు 5,000 మంది రక్షణానుభవం కలిగిన వారుగా ఉన్నారు స్కాట్లాండ్ దేశంలో. జాన్ నాక్స్ అనే దైవ సేవకుడు, అయ్యా ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, ఈ స్కాట్లాండ్ దేశంలో ఆత్మలో నాకు ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతా, లేకపోతే నేనేం చేస్తానంటున్నాడండి, చచ్చిపోతా అంటున్నవాడుగా ఉన్నాడు. ఆత్మనిస్తేనే కానీ నేను బ్రతకను. ఎంత దైవావేశం కలిగిన వాడుగా ఉన్నాడు చూడండి జాన్ నాక్స్ అనే వ్యక్తి. ఇప్పుడు రాబర్ట్ ముర్రే అనే దైవసేవకుడు 5,000 మందిని ఆ ప్రాంతంలో సంఘాన్ని స్థాపించిన వాడు. అతను చనిపోయిన తర్వాత అతనిలాగా ఆత్మావేశం సేవ కలిగి చేయాలనుకున్న వారు ఉన్నారు. ఆయన ఉంటున్న స్థలానికి, సేవ చేసిన స్థలానికి వచ్చినప్పుడు ఈయన ఇంత గొప్ప సేవ, ఇంత గొప్ప సంఘాన్ని ఎట్లా స్థాపించగలిగారు అని అంటున్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆ జాన్ నాక్స్ గారు ఏ గదిలో అయితే ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు ఆ గదిలోకి వెళ్ళేవాడు. గదిలోకి తీసుకెళ్ళి ఆ గదిలో ఉన్న బల్ల ఉంది, ఆ గదిలో కుర్చీ ఉంది, ఆ కుర్చీలో కూర్చోబెట్టి, ఇదిగో ఈ యొక్క రాబర్ట్ ముర్రే గారు ఈ కుర్చీలో కూర్చున్నాం, ఇగో ఈ టేబుల్ మీద ఈ బైబిల్ ఉంది, ఈ బైబిల్ తెరిచేవారు,
జాన్ నాక్స్ గారు ఈ బైబిల్ తెరిచి ఈ బుగ్గ కింద చేయబెట్టి ఈ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు జాన్ నాక్స్ గారు కళ్ళల్లోంచి నీళ్ళు గారిపోయి, నువ్వు కూడా అట్లా చదువు అనగానే ఆయన చదువుతున్నాడు అంట, కానీ కళ్ళల్లోంచి నీరుగా, అమ్మో నేను బైబిల్ చదువుతున్నా కానీ నా కళ్ళల్లోంచి నాకు ఏం కారడం లేదు, నీళ్లు కారడం లేదు. ఇప్పుడు మరలా ఈ యొక్క వ్యక్తిని తీసుకెళ్ళి జాన్ నాక్స్ గారు ప్రసంగించే బోధ ఆ పులిపీట దగ్గర తీసుకెళ్ళారు. ఇదిగో జాన్ నాక్స్ గారు ప్రసంగించే పులిపీట ఇది, ఆయన వాక్యం చెప్పే మైక్ ఇది, ఆయన ఇట్లా చేతులు వేసుకొని ఇట్లా నుంచొని ప్రసంగం చెప్పాడు, నువ్వు కూడా అట్లా నుంచొని ప్రసంగం చెప్పు అనగానే ఇట్లా నుంచొని చెప్పడానికి చెప్తాను. ఆయన ఎప్పుడైతే నుంచొని ప్రసంగం చెప్తా కళ్ళమ్మట నీళ్ళు దారలుగా గారిపోయాయి. నువ్వు కూడా అట్లా కాచు. అమ్మో ఇది నా వల్ల కాదు. మరి ఎట్లా దైవ సేవకు సాధ్యమైంది అంటే, ఇదిగో నేను సంఘానికి దేవునికి మధ్య ప్రసవేదన పడుచు ఉన్నాం, సంఘాన్ని దేవుని యొక్క స్వరూపంలోకి మార్చాలని నేను ప్రసవేదన పడుచు ఉన్నా కాబట్టి ఆ వేదన కన్నీళ్ల ద్వారా మార్చబడింది. అందుకే దేవుడు నాకు ఇన్ని ఆత్మలను అప్పగించాడు అని ఆ యొక్క రాబర్ట్ ముర్రే గురించి ఆ వ్యక్తి ఆ సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. రాబర్ట్ ముర్రే. ఈరోజు మనకు వాక్యం ఊరికినే రాలేదు మన దగ్గరికి. వారు ఎంతగానో ప్రయాసపడితే ఎంతోమంది మిషనరీలు ఎన్నో త్యాగాలు చేస్తే కానీ ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతికి వచ్చింది. ఒక ప్రాంతంలో ఒక మిషనరీ సువార్త సేవ నిమిత్తము అనేకమైన కరపత్రాలు పంచుతూ ఉన్నాడు. అలా పంచాడని నేరంతో ఏ దొంగతనమో ఆ యొక్క హత్య చేయడం కాదండి, పత్రికలు పంచాడని చెరసాల్లో వేశారు. ఉన్న పత్రికలన్నీ దూరం చేశారు. ఇప్పుడు ఏం జరిగింది, ఆ కాలంలో ఒక యవనస్తుడు ఆ చెరసాల్లోకి వచ్చాడు. చెరసాల్లోకి వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు. మీకు ఎట్లా ఈ వాక్యం మాట్లాడుతున్నారంటే, ఆ రోజు పత్రికలు పంచేవాడిని, పత్రికల్లో పంచబడిన విషయాలు నా హృదయంలో నాటుకున్నా కాబట్టి ఆ మాటలు మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ మాటలన్నీ అయిపోయినాయ్యా. మరి ఎట్లా అంటే ఏం పాదలేదు. నాతో పాటు ఇంకొక స్నేహితుడు ఇదే చెరసాల్లోకి వచ్చాడు. వాడి హృదయంలో కొన్ని మాటలు ఉన్నాయి. నాకు తెలిసిన మాటలు వాడికి, వాడు తెలిసిన మాటలు నాకు, మేము బోధించుకుంటూ మా హృదయంలో వాక్యాన్ని ధారణ చేసుకుంటుండగా దేవుని యొక్క మహాకృప మాకు అందించాడు. ఏమిటా కృప అంటే, ఈ చెరసాల్లో ఉన్న మమ్మల్ని పనిచేయడానికి బయటకు పంపించేవాళ్ళు. అలా ఆ చీకటి ప్రాంతంలో, ఆ మంచు ప్రాంతంలో ఆ రోజుల్లో వారు టాయిలెట్కి టిష్యూ పేపర్ ఉపయోగించేవారటండి. ఆ టిష్యూ పేపర్లోనే అవన్నీ పోగు చేసి పడేయడానికి వారిని ఉపయోగించేవారట. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ టిష్యూ పేపర్లు కలెక్ట్ చేస్తున్నప్పుడు ఆ టిష్యూ పేపర్ మీద తాను ఏ పత్రికలు అయితే పంచాడో ఆ పత్రికలు, కరపత్రాలన్నీ కూడా వారు మూత్రాన్ని శుభ్రం చేసుకోవడానికి ఏం చేస్తున్నారు, వాడుతున్నారు. అయ్యో ఎంతో కాలం నుంచి ఈ వాక్యం నేనే పంచిపెట్టా, దీన్ని ఇంత అపవిత్రంగా వాడుతున్నాను, బాధ అనిపించింది. మరి వెంటనే అతనికి గొప్ప సంతోషం అనిపించేసింది. ఏమిటో తెలుసా, ఈ వాక్యం నా నుంచి ప్రజలు దూరం చేశారు, ప్రభుత్వం దూరం చేసింది, మళ్ళా దేవుడు నాకు ఈ వాక్యం నాకు అందించాడు, దీన్ని ఎలాగైనా భద్రం చేయాలనుకున్నాడండి. ఈ మనిషి పేడ ఉంది కదా, ఈ మనిషి పేడ కాగితం మీద ఉంది. ఏ పేడ ఇది? మనిషి పేడ. ఈ కాగితం మీద ఉంటే ఆ కాగితం మీద ఉన్న దాన్ని కింద తుడిచాడు, వస్త్రాలు తుడుచుకున్నాడు, ఎట్లా కొట్లా ఆ పత్రికను భద్రపరుచుకున్నాడు. అట్లా బైబిల్లో ఉన్న ఒక్కో పేజీ వారు ఏం చేశారంటే భద్రపరుచుకున్నారు. కానీ చెరసాల్లోకి వచ్చినప్పుడు మళ్ళా జేబులు చెకింగ్ చేస్తారు. జేబుల్లో కనుక ఈ పేపర్లు ఉంటే మరలా నేరం మోపి మరలా శిక్ష విధిస్తారు. మరి పట్టుబడకూడదు, కానీ చెరసాల్లో ఈ బైబిల్ని మనం భద్రపరచాలని వారు ఆలోచన చేసి బొగ్గల్లో ఈ పేపర్లన్నీ మడిచి ఈ బొగ్గలో ఆ బొగ్గలో పెట్టుకుంది. ఏమాత్రం వారు సిగ్గుపడలా వాక్యాన్ని భద్రపరిచే విషయంలో. బొగ్గల్లో వారు పెట్టుకుని వచ్చి ఆ యొక్క చెరసాల్లో ఒక్కొక్క రోజు ఆ బైబిల్లోని పేపర్లన్నిటిని పోగు చేశారటండి. ఆ పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు ఎక్కడ వచ్చేసింది? చెరసాల్లోకి వచ్చేసింది. ఆ వాక్యం చేత వారు నింపబడ్డారు. ఇదిగో దేవుని యొక్క వాక్యం మాకు వచ్చేసింది అన్న మనసులో ఒక ఆనందం వారిలో కనపడుచు ఉంది. నిజముగా నేను చెప్తున్న మాట, వాక్యం మన దగ్గరికి ఊరికే రాలా, వారు ఎంతగానో ప్రయాసపడితేనే ఈ వాక్యం మన దగ్గరకు వచ్చింది. ఆ సత్య వాక్యాన్ని మనం సరిగా శోధించుకుని తెలుసుకునే వారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ శీల అనే వ్యక్తి ఎక్కడికి వచ్చాడు అంటే ఈ సంఘానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. 15వ అధ్యాయం 30వ వచనము. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియోకుకు వచ్చి శిష్యులకు సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారి దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొందితమని సంతోషించిరి. సత్యబోధలో వారిని ఏం చేశాడంటే స్థిరపరిచాడు.
ఆరోగ్యమైన బోధలు ఆ యొక్క అంత్యొక్క సంఘాన్ని స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. ఎవరో తెలుసా? చెప్పండి. శీల అనే వ్యక్తి. శీల అనే వ్యక్తి అంత్యొక్క సంఘాన్ని సత్యబోధలో, ఆరోగ్యకరమైన బోధలో వారిని స్థిరపరిచాడు. తిమోతితో అంటాడు, నీకు అప్పగించిన మంచి పదార్థాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఏ సత్యబోధ అయితే దేవుడు నీకు అందిస్తున్నాడో, ఏ ఆరోగ్యకరమైన బోధ దేవుడు నీకు అందిస్తున్నాడో, దాన్ని నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా నువ్వు కాపాడుకునేవాడుగా ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈయన ఎక్కడ ఏ సంఘాన్ని సత్యబోధతో స్థిరపరిచాడు? అంత్యకలో. ఇప్పుడు అంత్యొక సంఘము నుంచి ఏ సంఘాలు అంత్యొక సంఘంలో బలపడిన వారంటండి వేరొక సంఘాల్లో వాక్యాన్ని స్థిరపరచడానికి బయలుదేరారట. ఆ సంఘాలు ఏంటో తెలుసా? ఎఫెసు సంఘం. ఏ సంఘం అంటండి అది? ఎఫెసు సంఘము, బెరయా సంఘము, కొరింథీ సంఘము, తెస్సలోనిక సంఘము, ఫిలిప్పి సంఘము. ఎన్ని సంఘాలు చూడండి. కొరింథీ సంఘము, తెస్సలోనిక సంఘము, ఫిలిప్పి సంఘము, గలతీ సంఘము, ఎఫెసు సంఘము, బెరయా సంఘము. ఇన్ని సంఘాల్లో ఈ అంత్యొక సంఘములో వాక్యంలో ప్రావీణ్యులైన వారు ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళి ఈ సంఘాల్లో వాక్యాన్ని, ఆరోగ్యకరమైన వాక్యాన్ని వారు ఏం చేశారు తెలుసా? నింపిన వారుగా ఉన్నారు. ఈరోజు బోధకుడిగా ఉండవలసిన లక్ష్యం ఏమిటంటే ఆరోగ్యకరమైన బోధ సంఘంలో బోధించినట్లయితే ఈ సంఘంలోంచి బయలుదేరేవారటండి వేరొక సంఘంలో అదే ఆరోగ్యకరమైన బోధను విత్తేవారుగా ఉంటారు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు సంవత్సరం పట్టింది కొరింథీ సంఘంలో సేవ స్థాపించడానికి. అదే కొరింథీ సంఘములో ఈ అంత్యొక సంఘం నుంచి బయలుదేరిన ఈ ఇద్దరటండి గొప్ప సేవ పరిచర్య సాగించారు. ఎందుకో తెలుసా? వారిలో ఏ వాక్యం నాటబడింది? ఆరోగ్యకరమైన బోధ వారిలో నాటబడింది. ఈరోజు ఈ సంఘములో మీ హృదయాల్లో నాటబడిన ఈ వాక్యము ఇతరుల్లో ఏం చేయాలంటే ఆరోగ్యకరమైన బోధన మీరు నాటేవారుగా దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఇది ఎలా సాధ్యమైంది? శీల అనే ఒక నమ్మకమైన వాడి ద్వారా, శీల అనే ఒక ముఖ్యమైన వాడి ద్వారా, శీల అనే ఒక ప్రావీణ్యం కలిగిన వాడి ద్వారా, శీల అనే ఒక ఆరోగ్యకరమైన బోధ చేసేవాడి ద్వారా ఆ అంత్యొక సంఘములో నుంచి 6 సంఘాలు స్థిరపరచబడ్డాయి. ఎన్ని సంఘాలండి? 6 సంఘాలు. ఈరోజు ఇక్కడి నుంచి దేవుడు అనేకమైన సంఘాలను స్థిరపరిచే నాయకులను దేవుడు లేవనెత్తునుగాక. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక.